హలో అందరికీ, ఈరోజు ఉల్లిపాయ రవ్వతో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేశాము. ఇందులో ఇడ్లీ పిండి లేదు, ఫర్మెంటేషన్ లేదు, గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పనే లేదు. ఒక్కసారి చేస్తే మళ్ళీ ఇదే చేయమంటారు. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, పైన స్పైసీ ఉల్లిపాయల టాపింగ్స్తో అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా స్లైస్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు చేత్తో బాగా నలుపుతూ కలపండి. ఈ స్టెప్ను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని న్యాచురల్గా ఉండే తేమ బయటికి వచ్చి రవ్వలో కలుస్తుంది. దాంతో ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 సన్నగా తరిగిన టమాటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ నలిపిన వాము, తగినంత ఉప్పు వేసి మరోసారి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసి మళ్ళీ నీళ్లు పోస్తూ దోశపిండి కంటే కొంచెం గట్టిగా ఉండే బ్యాటర్ తయారు చేయండి. ఇక్కడ ఇంకో సీక్రెట్ ఉంది. బ్యాటర్ మరీ పల్చగా ఉంటే చిట్లిపోతుంది, మరీ గట్టిగా ఉంటే లోపల ఉడకదు. అందుకే వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే నీళ్లు పోయడం ఆపేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ను 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక గిన్నెలో 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోండి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, 1/2 నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ స్టఫింగ్ వల్లే ఈ రెసిపీకి అసలైన టేస్ట్ వస్తుంది. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కొద్దిగా మిరియాల పొడి వేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ బాగా వేడి చేసి కొద్దిగా నూనె పోయండి. 2 గరిటెల బ్యాటర్ వేసి ఉత్తప్పంలా కొంచెం మందంగా పరచండి. ఇప్పుడు మనం తయారు చేసిన ఉల్లిపాయ స్టఫింగ్ను పైన సమంగా వేయండి. ఈ స్టేజ్లో మంట మాత్రం తప్పకుండా సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు ఉడికించండి. మూత తీసి చూస్తే కింద భాగం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి జాగ్రత్తగా తిప్పండి. మరో 2 నిమిషాలు మూత పెట్టకుండా కాల్చండి. చూడండి, బయట ఎంత కరకరలాడుతుందో, లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. కట్ చేస్తే ఉల్లిపాయ స్టఫింగ్ బాగా సెట్ అయి ఉంటుంది. ఈ ఉత్తప్పానికి ప్రత్యేకంగా చట్నీ అవసరం లేదు, అలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీ లేదా పల్లి చట్నీతో తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ వారానికి 1 కాదు 2-3 సార్లు అయినా ఇదే చేయమంటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఈజీ కొత్త టేస్టీ రెసిపీలు మిస్ కాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.